श्री श्वेतवराहकल्पे वैवस्पतमन्वन्तरे कलियुगे पद्मपादे जम्नेश्वर स्वामी देवता उद्दिश्य प्रीत्यर्थं श्रीमान् शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते। పూర్వము పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క శరీరంలో బొట్టు పెట్టుకోవాలి సార్, బొట్టు అర్ధ భాగాన్ని పొందు నిమిత్తం చేయనటువంటి ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతాన్ని గురించి గౌతమ మహాముని పార్వతీదేవికి ఉపదేశించాలని చెప్పి సూత పౌరాణికుడు సౌనకాది మహాములకు చెప్తూ ఉన్నారట. ఒకానొక రోజు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ఆ కైలాస పర్వతం దగ్గర ఇద్దరు కూడా సతీ సమేతంగా మంచిగా ఒక భస్మ సింహాసనపై కూర్చొని ఉన్నారట పార్వతీ పరమేశ్వరులు. అక్కడ ఉన్నటువంటి ప్రమదగణాలు, నందికేశ్వరులు, చిత్రాంగ గంధర్వులు, కిన్నరులు, కింపరుషులు అందరూ కూడా వారందరూ కూడా వారిని మెప్పించి వారి దగ్గర ఆశీర్వాదం పొందుతున్నారట. అందులో ఒకటి చిత్రాంగదైనటువంటి గంధర్వుడు ఏం చేస్తారంటే, భృంగురుడు అనేటువంటి గంధర్వుడు ఏం చేస్తారంటే ఆనంద పూరానంతో మంచిగా భజన చేసుకుంటూ ఆ స్వామివారి స్తోత్రం చేసుకుంటూ మంచిగా భజన చేస్తూ ఉంటారట. దానికి సంతోషించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఆయనకి మంచిగా దగ్గరగా తీసుకొని ఆయనకి వరాన్ని ఇస్తారట. ఆ యొక్క భృంగురుడు అనేటువంటి నందికి ఆ వరాన్ని ఇచ్చిన తర్వాతకి ఏమైందంటే పార్వతీ ఆయన ఆ ఆనంద కోలాహలంలో మంచిగా ఆ వరం ఇచ్చిన తర్వాత ఆ పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. ఆ భృంగురుడు అనేటువంటి ఆయన చూసి తత్తినటువంటి ప్రమదగణాలు అందరూ కూడా పరమేశ్వరుని చుట్టూ ఏది మొత్తం కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. అప్పుడు ఆ పార్వతీదేవి పరమేశ్వరుడితో ఈ విధంగా అంటుందట, వీళ్ళందరూ కూడా నన్ను వదిలి మీ ఒక్కరికే ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నారు? నేను మీ అర్ధాంగిని కదా, మరి నాకు ఎటువంటి ప్రియారిటీ లేదా అని చెప్పి ఈ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుందట. అప్పుడు పరమేశ్వరంగా సమాధానం చెప్తాడు, ఓ దేవి, వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి ఫలాన్ని పొందడానికి నిమిత్తానికై నన్ను ప్రదక్షిణ చేస్తున్నాను, నిన్ను విస్మరిస్తున్నానని చెప్తారట. అప్పుడు కోపించినటువంటి ఈ యొక్క పార్వతీదేవి ఏం చేస్తుందంటే, నాకు కూడా మీకైతే ఏ విధంగా వీళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేస్తున్నారో, మీకు ఏ విధంగా పూజిస్తున్నారో నాకు కూడా అలాగే పూజించాలని చెప్పి ఏం చేస్తుంటే నాకు మీలో అర్ధభాగం కావాలని చెప్పి కోరుకుంటూ తపస్సు చేయడానికై భూలోకానికి వెళ్ళి గౌతమ మహాముని ఆశ్రమానికి చేరుకుంటారట. ఆ గౌతమాశ్రమునికి చేరుకున్న తర్వాతకి ఆమె ఆ గౌతముని ఈ విధంగా అడుగుతున్నాడ, ఓ ఋషివర్య, ఈ యొక్క పరమేశ్వరంలో స్త్రీలకు గౌరవం దక్కడానికి, సకల సౌభాగ్యాలు దక్కడానికి ఈ యొక్క పరమేశ్వరంలో అర్ధభాగం నాకు కావాలి, అట్లా కావడానికి ఏదైనా ఉపాయం ఉన్నట్టయితే నాకు ఆనతీయవయ్యా అని చెప్పి ఆ యొక్క గౌతమ మహాముని పార్వతీదేవి అడుగుతుందట. అప్పుడు పార్వతీదేవితో గౌతమ మహాముని విధంగా అంటే, కేదారేశ్వర స్వామి వ్రతం అనేది ఒక వ్రతం ఉందమ్మా, నీవు గనక ఆ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే నీకు ఆ యొక్క పరమేశ్వరుడు ప్రసన్నుడై నీకు అర్ధభాగాన్ని ఇస్తాడు అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవికి వ్రత మహాత్యాన్ని గురించి వివరిస్తారట. ఇప్పుడు మీరు ఏ విధంగా ఇక్కడ వ్రతం చేస్తున్నారో అదే రకంగా ముందుగా ఆ యొక్క పార్వతీదేవి మంచిగా ఇట్లా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని కూడా సమకూర్చుకొని ఆ యొక్క పరమేశ్వరంలో అర్ధభాగాన్ని పొందడానికై ఆ పరమేశ్వరును స్తుతిస్తూ ఆ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తుందట. ఆ వ్రతం చేసిన తర్వాతకి ఆ యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమై, దేవి ఏం వరం కావాలో కోరుకొని చెప్పి అడుగుతాడట. ఆ తర్వాతకి ఆ పార్వతీదేవి, నీలో స్వామి నాదా, నీలో అర్ధభాగాన్ని నాకు కావాలి, నీకు ఏ విధంగా పూజలు అయితే జరుగుతున్నాయో నాకు కూడా సమానంగా పూజలు జరగాలి అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని వేడుకున్నాడు. తదాస్వామి పలకగా అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా అర్ధనారీశ్వరుడుగా ఆ యొక్క పరమేశ్వరంలో అర్ధభాగమై విరాజిల్లుతూ ఉన్నారట. తర్వాతకి పార్వతీదేవి పరమేశ్వర విధంగా అంటుందట, ఓ స్వామి, మీ యొక్క వ్రతం చేశాను కనుక నాకు అర్ధభాగం అవి, అట్లనే భూలోకంలో కానీ ఎక్కడైనా కూడా ఈ యొక్క కేదార స్వామి వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళందరూ కూడా వారికి మంచి మంచి ఫలితాలు కలిగేటట్లు, వాళ్ళకి సౌభాగ్యాలు, సంతానం ఇవన్నీ కూడా కలిగేటట్టు వాళ్ళకి వరం ఇవ్వాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నారట. తర్వాత తదాస్తు అంటారట. దాని తర్వాత ఏమైతుందంటే అక్కడ చేసినటువంటి వ్రతాన్ని అక్కడ మొత్తం కూడా చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ యొక్క వ్రతాన్ని, కేదారేశ్వర వ్రతాన్ని గురించి తెలుసుకుంటారట. దాని తర్వాతకి ఈ వ్రతాన్ని మొత్తం కూడా భూలోకం వాళ్ళకు కూడా విన్నవించాలని చెప్పే సదుద్దేశంతో ఆ చిత్రాంగుడు అనేటువంటి గంధర్వుడు ఉజ్జయిని పట్టణానికి, భూలోకంలో ఉన్నటువంటి ఉజ్జయిని పట్టణానికి చేరుకొని ఆ ఉజ్జయిని పట్టణంలో ఉదయించినటువంటి రాజుకి ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని గురించి చెప్తారట. ఆ రాజు కూడా ఈ యొక్క
వ్రతాన్ని పూర్తి చేసి సార్వభౌముడు అవుతాడ. తర్వాతకి ఆ యొక్క ఉజ్జయిని పట్టణంలో వైశ్యుడు కూడా ఈ వ్రతాన్ని చేస్తాడట. ఆ వైశ్యుడికి 2 పుత్రికలు అవుతాడ. ఇద్దరు కూడా పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి 2 పుత్రికలు ఉంటారట. వాళ్ళు కూడా ఆ యొక్క తన తండ్రి అయినటువంటి వైశ్యుడి దగ్గర పోయి మేము ఈ యొక్క కేదార స్వామి వ్రతాన్ని చేస్తామని చెప్పి సంకల్పం చేసుకున్నాము, మా యొక్క ఈ వ్రతమైనటువంటి దీనికి ఆరతి ఏమని చెప్పి అడగగా ఆయన ఆ వైశ్యుడి విధంగా అంటాడట, ఓ అమ్మాయిలు, నాకు ఆ యొక్క వ్రతాన్ని చేయడానికి సమకూర్చగలిగినటువంటి ధనం మా దగ్గర లేదు, ఆ వ్రతం మాట తలపెట్టకండి అని చెప్పి అంటారట. అప్పుడు మీ ఆజ్ఞనే మాకు అనుజ్ఞ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఒక అడవికి వెళ్ళి ఒక వడవృక్షం కింద ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తానని చెప్పి సంకల్పించుకున్న వారే అక్కడ ఫోటోను పెట్టి ఆ తీగలు ఆకులు అలములు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి యథాశక్తిగా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేస్తారట. వారి భక్తికి మెచ్చినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు వారికి కావాల్సినటువంటి సరుకు సామాగ్రి కూడా ఇస్తారట. దాని తర్వాతకి వీళ్ళు ఆ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారట. వ్రతం పూర్తి చేసిన తర్వాత వాళ్ళకు సకల ఐశ్వర్యాలు పొందుతారట. అందులో పెద్దయినటువంటి పుణ్యవతిని ఉజ్జయినిపురపు పట్టపురాయి అయినటువంటి మహారాజు వివాహం చేసుకున్నారట. భాగ్యవతి అనేటువంటి కన్యని ఏం చేస్తారంటే చోళభూపాలుడు ఈ యొక్క వివాహం చేసుకున్నాడు. తర్వాతకి కాలం గడుస్తూ ఉందట. అందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఆ స్వామి అనుగ్రహం వల్ల అందరూ కూడా ఉంటారట. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ భాగ్యవతి అనేటువంటి అమ్మాయి ఏం చేస్తుందంటే ఉన్నటువంటి డబ్బును చూసి ఐశ్వర్య మదోన్మతురాలై ఆ యొక్క వ్రతాన్ని చేయడం మర్చిపోతుందట. దానివల్ల ఆ యొక్క కేదారేశ్వర స్వామి కోపిస్తాడట. కొంతకాలం తర్వాతకి ఆ యొక్క రాజ్యం నుంచి తన భర్త తన కొడుకుతో పాటు వెళ్ళగొడతాడట. తర్వాతకి భాగ్యవతి ఒక బోయవాని ఇంటికి చేరుతుందట. తినడానికి తిండి కూడా దొరకక మొత్తం కూడా ఆమె నానా అవస్థలు పడుతుందట. తర్వాతకి ఆమె అప్పుడు గుర్తుకొస్తుందట. తన కుమారుడితో ఈ విధంగా అంటుందట, ఓ అబ్బాయి, ఈ యొక్క ఉజ్జయిని పట్టపు పురరాజు మీ యొక్క పినతల్లిని పెళ్లి చేసుకున్నాడు, నీవు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ధనం కావాలని చెప్పి మనకి అయినటువంటి దీన అవస్థని మొత్తం కూడా విన్నవించి ఆమె దగ్గర నుంచి ధనం తీసుకొని రా అని చెప్పి చెప్తాదట. అప్పుడు వెంబడే ఆ యొక్క అబ్బాయి వెళ్ళి తన పినతలైనటువంటి పుణ్యవతి దగ్గరికి వెళ్ళి పినతల్లి అయినటువంటి పుణ్యవతి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా చెప్పి కొంచెం ధనం తీసుకొని వస్తాడట. మార్గ మధ్యంలో ఆ యొక్క ధనాన్ని మొత్తం కూడా దొంగలు అభయించుకొని వెళ్తాడట. మరలా వెళ్తాడట. మరలా వెళ్ళి తన పెద్ద తల్లితో పుణ్యవతితో ఇట్లా అయింది, ఇట్లా దారిలో వెళ్తుంటే దొంగలు వచ్చారు, దొంగతనం చేసుకొని పోయారని చెప్పాడట. మరలా కొంచెం ధనం ఇస్తుందట. మళ్ళీ ఇస్తే మళ్ళా పోతే మళ్ళీ అదే పరిస్థితి. తర్వాత ఒక ఆకాశ మార్గం నందు ఆ యొక్క పరమే విధంగా అంటాడు, పోయి వ్రతభ్రష్టులకి ఈ యొక్క ధనం లభించదు అని చెప్పి చెప్తాడట. అది విన్నటువంటి ఆ బాలుడు ఏం చేస్తాడంటే తన పెద్దలైనటువంటి పుణ్యవతి దగ్గరికి వచ్చి ఇట్లా నాకు ఈ అదృశ్య రూపంలో ఆ శివుడి నుంచి ఒక ఆలాపన వచ్చింది, ఆ మాట అనిపించింది, ఇట్లా వ్రతభ్రష్టులకి ఇది ధనం సంగ్రహించదని చెప్పి చెప్తాడు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆమె ఆలోచించి ఆ యొక్క పిల్లవాడితో కేదారేశ్వర స్వామి వ్రతాన్ని యథాశక్తిగా కల్పోక్త ప్రకారంగా పూర్తి చేసి కొంత ధనాన్ని ఇచ్చి ఈ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆ యొక్క భాగ్యవతికి కూడా ఈ యొక్క వ్రతాన్ని గురించి చెప్పి ఆమెను కూడా వ్రతం చేయమని చెప్పి ఆ పిల్లవాడిని చెప్పి పంపిస్తుందట. అట్లా వెళ్తూ ఉండగా ఆ మార్గ మధ్యంలో అంతకుముందు పోయినటువంటి ధనం మొత్తం కూడా వాళ్ళకి ముందు 2 సార్లు పోయింది ఆ ధనం. ఆ ధనం మొత్తం కూడా అతనికి లభిస్తుందట. అది తీసుకొని వెళ్ళి సంతోషంగా ఆ మొత్తం ధనాన్ని భాగ్యవతి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడట. ఇది చెప్పిన తర్వాత ఆమె కూడా కల్పోక్త ప్రకారంగా ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని చేసిన తర్వాత స్వామి నన్ను అనుగ్రహించని చెప్పి కోరుకుంటాడ. దాని తర్వాతకి తన భర్త కూడా అతను తీసుకుని వెళ్ళి రాజ్యంలో సుఖంగా ఉంటారట. జై బోలో కేదారేశ్వర స్వామికి జై. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి, ఆ కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పెట్టేసేయండి. యావలనీర్యావలా పుష్పాయాచ పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తానో చందగం హత. మీరు కొడతారా? మీరు కూడా ఒకటి యథాశక్తి దక్షిణపూర్వక తాంబూలం సమర్పయామి. పూగీవలే సకర్పూరోర్నాగవల్లేధరైరుదం ముక్తాచున సమాయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం. తాం త్రివేజాం శ్రీరంగేజాయ మంగళం శ్రీయత్కాంతాయ కళ్యాణనిధేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాజాతనపరైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వయ్యాచార్యే తత్కృతాయాస్తు మంగళం. నీరాజనాంతరం ఆజమనీయం సమర్పయామి. చుట్టూ నీళ్లు అనేసి నమస్కరోమి. జై బోలో కేదారేశ్వర స్వామికి జై. కొన్ని నక్షత్ర పుష్పం చేతిలోకి తీసుకోండమ్మా. ఓం తద్విష్ణోః పరమం పదకం తదా పశ్యంతి సూరయః దివి వచక్షురాత్రం తద్విప్రాసో పుణ్యేవో జాగృవాహం
సస్యమిందదే విష్ణోరిత్పారమందం పర్యాప్యనందరాజాయ సర్వస్తోమోదరాత్రవత్తే ధర్మమేవ తేనా చెప్పండి మంత్ర కేదారేశ్వర స్వామి దేవత పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అక్షరం చేసుకోవాలంటే అక్కడ తీసేసింది యాని కాని జపాపాని జన్మాంతర్కృతాని జాతాని దాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే పాపూహం పాపకర్మాణ పాపాత్మాం పాపసంభవాంతరాయి మాం కృపయా దేవా శరణాగతవస్థల అన్యదా శరణన్నా దయచూడును చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి